నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి స్థలములో చేరి ప్రభా మరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు దయచిన విధానం బట్టి మీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా మిస్టర్ అండ్ మిసెస్ కార్తిక్ జాన్ గారికి ఇచ్చిన ప్రభా మరి రెండవ కుమారుని బట్టి గొప్ప బహుమానమును బట్టి ప్రభా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా మరి క్రీడల సెలవని కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ సన్నిధి కాపుదలను మాతో ఉంచండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బంధుమిత్రులతో ప్రభావ మీరే ఉండి వాక్యం ద్వారా మాట్లాడమని ముందున్న కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కలిసి కొద్ది నిమిషాలు మరి దేవుని
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణమాతృడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. అలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. కలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రం దేవుని నిత్యము వెంబడించెదను. పాత్రం దేవుని నిత్యము వెంబడించెదను. వేలాది దూరలనా వేలాది హృదయలనా వేలాది దూరలనా వేలాది హృదయలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నేటి దినము కొరకే ఎంచుకోబడిన లేఖన భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుకున్నాము. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 49వ వచనం వరకు చదువుకుందాము. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోను కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసింది. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసింది. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనెదనై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవి వినపడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసింది. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. చదవబడిన వాక్యము దేవుడు మనందరి మేలు నిమిత్తమై దీవించుగాక. ఈ సమయంలో మనము వాక్యంలోనికి వెళ్దాం. మనం ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. ఈ గొప్ప సమయము దేవుడు ఇచ్చినటువంటి సమయం. కార్తీక్ రాజు దంపతులను దేవుడు ఆశీర్వదించి చక్కటి కుమారుణ్ణి దేవుడు దయచేసినటువంటి దినము. ఇక్కడ ప్రార్థనలు ఏర్పాటు చేసినటువంటి సునీల్ కుమార్ గారిని, అలాగే స్వర్ణలత గారిని ప్రభు పేరిట అభినందిస్తున్నాను. కాబట్టి ఈ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక వీరి పట్ల నెరవేర్చబడటకు దేవుడు తన మెండైన దీవెన చేత దీవించుగాక. చిన్న మాటగా ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ జీవము గల మా తండ్రి, మహోన్నతుడని కృతజ్ఞతలు. ఈరోజు అయ్యా తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయం దేవా, చిన్నపిల్లలను ఆటంకపరచబడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నావు.
చిన్నపిల్లల లాంటి మనస్సు కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారన్నావు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయం కొరకై ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయం 29 మరియు తండ్రి అయ్యా 39 నుంచి వచనాలు చదివి ఉండగా నీ దైవ జ్ఞానము చేత అభిషేకించు. ఈ పక్షమున నిలబడి నన్ను ఈ సిలువ చాటును మరుగుపరిచి ఏ వాక్యముతో నువ్వు మాట్లాడతావు తండ్రి, అతి మాటలతో నువ్వు మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావం పొందను. నీ ప్రియ కుమారు మా ప్రభు యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చరిత్రలో ఇది చాలా విలువైనటువంటి దినము. అలాగే దైవ వాక్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటి దైవ వాక్యము. ముఖ్యంగా ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో ముందుకు నడుస్తూ ఉంటామో, అందుకే యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నువ్వు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను అంటాడు. ఈరోజు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా ఈ ప్రియ కుటుంబము దేవునిలో వర్ధిల్లేటువంటి సమయము. కాబట్టి ఈ లేఖన భాగములో మనం గమనించినట్లయితే ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందన వచనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నటువంటి ప్రియ కుటుంబమా, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ కృతజ్ఞత ప్రార్థన దైవ వాక్యమును మనం గమనిస్తున్నప్పుడు వాక్యంలో చూస్తున్న ప్రకారంగా ఈ యొక్క జకర్యా ఇంటిలో ప్రవేశించగానే తల్లి అయినటువంటి ఎలిజబెతు వందన వచనము వినగానే ఆ వందన వచనము విన్నటువంటి ఆ తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువు పరిశుద్ధాత్మతో నింపబడి గర్భములోనే గంతులు వేసెనని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒక తరము ఆశీర్వదింపబడినటువంటి తరముగా మనం చూస్తున్నాం. 42వ వచనంలో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటాడు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన అంటాడు. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనాన్ని కానీ చదివితే అక్కడ దైవ వాక్యం ఇలాగా గుర్తు చేస్తారు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ యెహోవాను గురించి స్వాస్థ్యం గర్భఫలమైన ఇచ్చు బహుమానం. అలాగే ఇంకొక మాట అంటాడు, కుమారులు దేవుని యొక్క స్వాస్థ్యంతో పోల్చాడు. అలాగే యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారు అంటారు. కనుక దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడు నిరంతరము మీకు దయచేసి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుడు అందించినటువంటి ఈ చక్కటి బహుమానం, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యమైన ఇచ్చు బహుమానం. కనుక ఈ బహుమానము దేవుని కొరకు పెంచినప్పుడు, అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్ము, పెద్దయిన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడని దైవవాక్యం సెలవిస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క బాధ్యత. అలనాడు మరియా ఎలిజబెత్తో పలికిన వందన వచనము ఈ రోజుల్లో మనం ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఉంటాం. ఆ రోజుల్లో షాలోమ్ అని చెప్పేవాడు. అనగా దేవుడు మీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట విన్నప్పుడు గర్భములో శిశువు గంతులు వేయడం చూశారు. ఈరోజు ఆశీర్వదింపబడినటువంటి తరము ఎలిజబెత్ కడుపున పుట్టినటువంటి యోహాను, అలాగే మరియమ్మ కడుపున పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు లోక మానవాళి కొరకై రక్షకుడుగా వచ్చినటువంటి సందర్భం. కారణం ఏంటంటే ఒక తల్లి తీసుకొచ్చినటువంటి దీవెన బహు గొప్పదై ఉన్నది. కనుక ఈరోజు ముఖ్యంగా ఒక తల్లి
నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడునని దైవ వాక్యం శ్రమిస్తూ ఉంది. కనుక ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క నమ్మకంలో, దేవుని యొక్క కృపలో నడుస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నటువంటి వేళ. కాబట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనంలో మనం దాన్ని గమనించి చూస్తే అక్కడ కొందరు చిన్న పిల్లలను ఆయన ఎదురు తీసుకొని వచ్చారు. ఈ రోజున మీరు ఎలాగైతే తీసుకొచ్చారో మీ పిల్లల్ని యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గర తీసుకొని వచ్చారు. ఎందుకొరకు తీసుకొని వచ్చారు? యేసుక్రీస్తు తన చేతులను ఆ పిల్లల మీద నుంచి ప్రార్థన చేయాలనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో వచ్చారు. ఎందుకు చేతుల నుంచి ప్రార్థన చేయాలని ఆలోచన చేసినప్పుడు ఈ యేసుక్రీస్తు యొక్క చేతుల క్రింద, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలుగునన్నట్టు వాక్యంగా ఆయన చేతులలో దీవింపబడాలని ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది వచ్చారు. కానీ అందరికి అవకాశం దొరకలేదు. కొందరికే దొరికింది అవకాశం. ఈరోజు ఈ కుమారుడికి దొరకాలి. అలాగే మోషే కాలంలో మనం దాన్ని గమనించినట్లయితే లేవి కుటుంబంలో ఒక మగ శిష్యుడు పుట్టాడు. అయ్యా, నీవు చూపిన కృపను బట్టి వందనాలు. లూకా సువార్తలో దేవ కోనసీమలో ప్రవేశించి జకర్యా ఇంటిలో ప్రవేశించినప్పుడు దేవా తండ్రి మరియా శుభవచనము వినగానే దేవ తండ్రి తల్లి గర్భములు గంతులు వేసినట్టుగా దేవాస్తుతులకు కారణభూతుడమైనటువంటి దేవుడు తల్లి హృదయం సంతోషపడ్డప్పుడు కుమారుడు నాయన తల్లి గర్భములు గంతులు వేసి ఈరోజు దానికి సాదృశ్యంగా దేవా ఈ కృతజ్ఞత ప్రార్థన నీవు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అయ్యా. ఇని కుటుంబం నిత్యము నిలుచు సియోను కొండవలే నీ దేవ తండ్రి సన్నిధిలో గడుపుతో చూపించు. అలాగే తండ్రి అన్ని విషయాలు నీకు మాదిరిగా ఉండుటకు సహాయించు అయ్యా. నీ ప్రేమ సమాధానం నీ విశ్వాసములు ఎదిగించు. ఎత్తబడిన వాక్యం ద్వారా కుటుంబానికి రావాల్సిన దీవెన దయచేయి. ముందున్న సమయంలో నీవే నడిపిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. నీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించని కోరుకుంటున్నాము తండ్రి. ఆరాధన
కార్తీక్ రాజ్ యొక్క దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి రెండవ గర్భఫలముగా ఇన్ని కుమారుని దయచేశారు. దేవా, యేసు జ్ఞానమందు వయసు యందు దేవుని మనుషుల దయందు వర్ధిల్లినప్పుడు దేవా దీవెన పొందినట్టుగా నేటి దినాన ఇన్ని కుమారుణ్ణి నీ కొరకు పెంచుటకు కుటుంబ సభ్యుల ఆసక్తి కలిగి కుమారుణ్ణి ఆయురారోగ్యముతో నిలిపి అన్ని వేళలో చాలిన దేవుడని నీవే ఈ కుమారుణ్ణి ఒక ప్రత్యేకమైనటువంటి నీ కాపుదల కుమారునికి ఇచ్చి బలపరిచి దీవించి నీ ఆత్మ వర్ధిల్ల చేసి నీవే మహిమ పొందుతున్నది కృతజ్ఞతలు. మరొకసారి చేరి వచ్చిన రక్త సంబంధులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను బహుగా దీవించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందని నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఇదే వయసులో ఉన్నప్పుడు, ఇదే దినాల్లో ఉన్నప్పుడు దేవాలయంలోకి తీసుకొని వెళ్ళి నాదా తండ్రి అని దేవుణ్ణి మొరలేపినట్లుగా ఆకాశ ఆసీనుడైనటువంటి దేవుడు ఈ కుమారుని పట్టి అభిషేకించి ఆయన యొక్క చేతుల కింద గొప్పగా దీవింపబడ్డకు దేవుడు తన ఆశీర్వాదము కుమారునికి దయచేయగాక. మహాపరిశుద్ధుడా, సింహాసనాసనుడా దేవా తండ్రి, ఈ రోజు నుండి దేవా ఈ కుమారునికి మంచి ఆకలి, నిద్ర, అలాగే నీ దైవ దర్శనమునిచ్చి నిత్యము నీ కొరకు వాడబడి కృప దయచే దేవా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామమున జోడంగా ఈ కుమారుణ్ణి ప్రకటిస్తూ నీవే ఈ కుమారుని ద్వారా మహిమ గ్రంథ ప్రభావాలు పొంది నిత్యము దేవతండ్రి అలనాడు ఆయన తల్లి గర్భములో గంతులు వేసిన కుమారుడిగా అభిషిక్తుడుగా దేవ నిత్యము నిలిచేటువంటి నీ కుమారుడిగా ఈ కుమారుని ప్రతిష్ఠించి దీవించి దేవా నీవే ఈ సమాధానం చేత తృప్తిపరిచి యేసు జ్ఞానమందు వయసు యందు దేవుని మనుషుల దయందు వర్ధిల్లినట్టుగా ఈ నీ కుమారుడు వర్ధిల్లబడతాడు. ఈ కృపాశయం చేసి దీవించమని ఈ ప్రియ కుమారుడు మా ప్రభు యేసు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధి సమాధానం తొట్టెల్లో వేస్తున్న కుమారుడు జోడంతో శ్రీమతి శ్రీ కార్తీక్ దంపతులతో అలాగే తొట్టెల్లో వేస్తున్న మేనమామతో చేరి వచ్చిన ఇరు కుటుంబాల సభ్యులతో ఇప్పుడు సదా తోడయ్యుండును గాక. ఆమేన్. ఎక్కడ పోయినా ఇక్కడ
ముద్దుల బాల ఉయ్యాలలో నా నిద్దుర పొమ్మ ప్రియమైన చిన్న ముద్దుల బాల ఉయ్యాలలో నా నిద్దుర పొమ్మ ప్రొద్దున్నే నీవు లేచున్నప్పుడు నీ త్రోవయంతా వెలిగింప చేయును ప్రొద్దున్నే నీవు లేచున్నప్పుడు నీ త్రోవయంతా వెలిగింప చేయును ప్రియమైన చిన్న ముద్దుల బాల ఉయ్యాలలో నా నిద్దుర పొమ్మ బుద్ధి అందును వయసు నందును దేవా మానవా దయందు వర్ధిల్లు బుద్ధి అందును వయసు నందును దేవా మానవా దయందు వర్ధిల్లు ప్రియమైన విన్న ముద్దుల బాల ఉయ్యాలలో నా నిద్దుర పొమ్మ ప్రియమైన చిన్న ముద్దుల యేసు ఉయ్యాలలో నా నిద్దుర పొమ్మ ప్రియమైన చిన్న జోడాను ఉయ్యాలలో నా నిద్దుర పొమ్మ ప్రియమైన చిన్న ముద్దుల జోడాను ఉయ్యాలలో నా నిద్దుర పొమ్మ. దేవుని నామానికి వందనాలు. మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి నేటి సాయంకాల అభినవ్ స్టాన్లీ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి వచ్చినటువంటి బంధువర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సంఘ సభ్యులకు సంఘ పెద్దలకు మరి కుటుంబ వ్యవస్థకు అంతటికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. మరి దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు. మరి దేవుడు రోజు రోజుకి మరి కుటుంబాన్ని తన యొక్క కృపలో భద్రపరుస్తూ తన యొక్క వెనికిడిలో ఆశీర్వాదిస్తూ మరి గొప్ప ఆధిక్యతనిచ్చి నిలబెట్టినందుకు ప్రభువుకు వందనాలు. మరి నిజంగానే మరి సార్ అన్నట్టు మరి మనమనులతో కూడా క్రికెట్ ఆడేటట్టున్నాడు అని అంటున్నాడు. మరి అది దేవుని కృప, అది వాస్తవమే. నేను నా కొడుకు కూడా ఆ రన్నర్ లైన్ ఉన్నాడు, ఇక్కడ బ్యాటింగ్ సైడ్ నేనున్నాను. ఇద్దరం కలిసి క్రికెట్ ఆడినాము. కనకమాడి ఉన్నారు సాక్షులు కూడా ఇలా రాజు చిన్న అందరం కలిసి ఆడినాము. అది గొప్ప అనుభూతి. రియల్లీ అది చాలా అరుదు, చాలా మందికి రాదు అది. అయినప్పటికీ అలాంటి కృప మరి దేవుడు ఇచ్చిండు అని అంటే మీ అందరి ప్రార్థన, దేవుని ఆశీర్వాదం అంతే మట్టుగానే ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి మరి దీని అంతటికి మరి కారకులైనటువంటి మరి కార్తీక్ గారిని మరి సతీమణిని మరి వారిని దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి మరి మరొక నూతన బహుమానముగా ఇచ్చిండు. మరి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి దీని అంతటికి మరి మా యొక్క బ్రదర్ గారు మరి శాంతయ్య గారి కుటుంబానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మరి వారి యొక్క బంధువర్గానికి, వారి కుటుంబానికి, మరి మా చిన్నబాబు మైనమామ సన్నీ మరి అతన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను. మరి ఇంత చొరవ తీసుకొని మరి లేట్ అయినప్పటికీ మరి బంధువర్గం కూడా వచ్చారు. మరి మా యొక్క పిలుపుని అందుకొని చాలా చాలా వందనాలు. మరి దీనికి అంతటికి మరి దేవునికి మరొకసారి నేను కృతజ్ఞత తెలుపుతుంటున్నాను. మరి అయ్యగారు కూడా చక్కటి వాక్యం ద్వారా మనల్ని బలపరిచిండు. మరి బిడ్డలను పెంచుటలో మరి బిడ్డకు కావాల్సిన మరి తరబీతును మరి తల్లిదండ్రులైన వారు దయచేసి మరి వాటిని జ్ఞాపకం అందించుకొని వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు మరి బిడ్డలను పెంచే విధానము దేవునిలో భయభక్తి మరి
విశ్వాసంలో పెంచాలని నేను కూడా కోరుకుంటూ మరి చేసినటువంటి ప్రేమ విందులో సాహస విందులో మరి అందరూ పాలు పంపులు పొంది మరి కుటుంబం నిమిత్తము చిన్న బిడ్డల నిమిత్తము మరి ఆ దంపతుల విషయంలో కూడా ప్రార్థన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీకు వేరుగా ఏమైనా చేయగలనా? నీకు వేరుగా నేనుండగలనా? నీకు వేరుగా అడుగైనా వేయగలనా? నా యేసయ్యా, నా యేసయ్యా. ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా, నా దాగు చోటు రక్షణ కేడెమా. ఆశ్రయదుర్గమా, నా రక్షణ శృంగమా, నా దాగు చోటు రక్షణ కేడెమా. నా యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా, నిన్ను వీడి పోలేనయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా, నిన్ను వీడి పోలేనయ్యా. నీకు వేరుగా తలచిన తలపులు నా హృదయమున కలతగా మారెను. నీకు వేరుగా పలికిన పలుకు నా హృదయము కలచివేసెను. నీ ముఖ కాంతియే నా జీవాధారము, నీ ముఖ కాంతియే నా క్షేమాధారము. నా యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా, నిన్ను వీడి పోలేనయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా, నిన్ను వీడి పోలేనయ్యా. నీ స్నేహము మరచిన వేళ హృదయము కృంగెనయా. నీ బలమును కోరని వేళ నాకు జయమేదయా. నీ సన్నిధియే నా జీవాధారము, నీ సన్నిధియే నా క్షేమాధారము. నా యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా, నిన్ను వీడి పోలేనయ్యా. నిన్ను వీడి నేలేనయ్యా,
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా